హాయ్ హలో అందరికీ. ఇది రియల్ స్టోరీ. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ లైఫ్లో జరిగింది. ఆ టైంలో తను చాలా భయపడ్డారంట. అందరూ జర్నీస్ చేస్తూనే ఉంటారు కదా, అలా చేస్తున్నప్పుడు సమ్టైమ్స్ నైట్ జర్నీస్ కూడా చేయాల్సి వస్తుంది. అలాంటి ఒక జర్నీలో తను ఫేస్ చేసిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్గా తను హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు నైట్ బస్ జర్నీ చేయాల్సి వచ్చింది. టైం అరౌండ్ 12:30 to 1 అలా అవుతుంది. నైట్ టైం ఒక ½ అలా అయింది బస్ ఎక్కాక. బస్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు. బస్లో మిగిలిన వాళ్ళందరూ నిద్రపోతున్నారు, అంటే లైక్ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారు. అలానే నేను కూడా కొంచెం టైంకి నిద్రలోకి జారుకున్నా. నేను నిద్రపోతే నా హెడ్ అనేది ముందుకు వంగుతుంది. వెంటనే నా వెనక సీట్లో ఎవరో నన్ను నా హెడ్ని స్ట్రైట్గా పెట్టుకోండి అని అన్నారు. నాకు ఎవరా అలా అంది అని సరే అని వెనక్కి తిరిగి చూసా. బట్ ఆ సీట్లో ఎవరు లేరు, ఖాళీగా ఉంది. సరేలే, నాకే అట్లా అనిపించిందేమో అనుకున్నా. మళ్ళీ నిద్రలోకి వెళ్ళా. మళ్ళీ సేమ్ అలానే హెడ్ స్ట్రైట్గా పెట్టుకోండి అని అన్నట్టు అలా 2 times రిపీటెడ్లీ జరిగింది. ఎవరైనా ఆట పట్టిస్తున్నారేమో అనుకొని వెళ్ళి బస్ డ్రైవర్ని అడిగాను. బస్ డ్రైవర్ అన్నారు, బస్ హాఫ్ ఖాళీగానే ఉంది, మీ వెనకాల సీట్లో ఎవరు లేరు, ఖాళీగానే అని ఉందని చెప్పారు. ఇంక సర్లే అనుకొని కూర్చొని ఉన్నా. 3 అలా అవుతుంది నైట్. బస్ డ్రైవర్ సడన్గా బ్రేక్ వేసి పరమేశ్వర అని గట్టిగా అరిచారు. ఏమైందని అడిగితే ఏదో కనిపించింది బస్కి అడ్డంగా. ఒక స్త్రీ వైట్ శారీ కట్టుకొని అట్లా బస్కి అలా అడ్డమైందని డ్రైవర్ చెప్తున్నారు ఆ రోజు. సరే అని మిగిలిన వాళ్ళందరూ బస్ దిగి చూస్తే అక్కడ ఏం లేదు. యాక్చువల్గా అక్కడ 3 to 5 kilometers వరకు ఎవ్వరూ ఉండరు. తెలిసే ఉంటుంది చాలామందికి శ్రీశైలం వెళ్ళే బస్ రూట్ అట్లా. బస్ డ్రైవర్కి ఇది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ లైఫ్లో జరిగింది. సో అతను రియల్గా ఫేస్ చేశాడు. మరి అది ఇప్పటికీ తెలీదు అది తనకి జరిగిందా లేదా తను ఊహించుకున్నారా. సో తను ఒక్కరే ఊహించుకుంటే అనుకోవచ్చు, బస్ డ్రైవర్కి కూడా సేమ్ జరిగిందంట. సో అది తను షేర్ చేసుకున్నారు.